ఈ రోజు మనం కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే ఏంటో, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అంటే ఏంటో తెలుసుకుందాం. కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ఏదైనా లాస్ సఫర్ అయ్యాడంటే ఆ లాస్ ని కాంపెన్సేట్ చేస్తాననేసి ఫస్ట్ పర్సన్ ప్రామిస్ చేస్తాడు సెకండ్ పర్సన్ కి. ఇందులో ఫస్ట్ పర్సన్ ఎవరైతే ప్రామిస్ చేస్తున్నారో మీ లాస్ ని నేను కాంపెన్సేట్ చేస్తాను అనేసి అతన్ని ఇండెమ్నిఫైయర్ అంటాము. ఎవరి లాస్ నైతే ఇక్కడ కాంపెన్సేట్ చేయబడుతుందో అతన్ని ఇండెమ్నిటీ హోల్డర్ అనేసి అంటామండి. దీంట్లో 2 పార్టీస్ ఉంటారు. వేరే కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అంటే ఏంటో తెలుసుకుందాం. దీంట్లో ముగ్గురు 3 పర్సన్స్ ఉంటారు. ఒకటి వచ్చేసి క్రెడిటర్, ఇంకొకటి వచ్చేసి డెటార్, ఇంకొకటి వచ్చేసి షూరిటీ. దీంట్లో క్రెడిటర్ డెటార్ కి మనీ పే చేస్తాడు. ఆ మనీ కానీ ఒకవేళ డెటార్ పే చేయలేకపోతే దానికి షూరిటీ గ్యారంటీ ఇస్తాడనమాట. ఇన్ కేస్ ద డెటార్ డిడ్ నాట్ పే ద అమౌంట్, ఐ విల్ పే దట్ అమౌంట్ అనేసి ప్రామిస్ చేస్తాడనమాట. ఇదండి దీని కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అంటే. మనకి కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో 2 పార్టీస్ ఉంటారు. దట్ ఈస్ ఇండెమ్నిఫైయర్ అండ్ ఇండెమ్నిటీ హోల్డర్. కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో మనకి 3 పర్సన్స్ ఉంటారు, క్రెడిటర్, డెటార్ అండ్ షూరిటీ అనమాట. కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ ఏ సిచ్యువేషన్స్ లో అరైజ్ అవుతుందో తెలుసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారు, ఒక ప్రోడక్ట్ ని చేశాడు అనమాట, మ్యానుఫ్యాక్చర్ చేశాడు, దాన్ని సేల్ చేయాలని అనుకుంటున్నాడు. అతను ఈ సెల్లర్స్ ఉంటారు కదండి మార్కెట్ లో, ఆ సెల్లర్స్ కి ఇస్తాడనమాట. సో ఇఫ్ ఆ ప్రోడక్ట్ కానీ ఏదైనా డిఫెక్ట్ వచ్చి కస్టమర్ కానీ ఏదైనా ఇంజురీ సఫర్ అయ్యాడు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా సెల్లర్ని అడుగుతారు కదా. సో ఆ కేసెస్ లో సెల్లర్ కానీ ఏదైనా లాస్ సఫర్ అయ్యాలంటే ఆ లాస్ ని ఈ ఇండెమ్నిఫైయర్ వచ్చేసి కాంపెన్సేట్ చేస్తామని చెప్తాడనమాట. సో దీంట్లో మనకి ఇండెమ్నిఫైయర్ వచ్చేసి ఈ మ్యానుఫ్యాక్చరర్, ఇండెమ్నిటీ హోల్డర్ వచ్చేసి ఈ సెల్లర్ అనమాట. సో సెల్లర్ ఇతని బిజినెస్ ని మార్కెట్ చేస్తున్నాడు, లైక్ అతను మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్స్ ని సేల్ చేస్తున్నాడు. సో దానివల్ల ఏదైనా సెల్లర్ కానీ లాస్ సఫర్ అయ్యాలంటే ఈ మ్యానుఫ్యాక్చరర్, అదే మనకి ఇండెమ్నిఫైయర్ వచ్చేసి ఆ లాస్ ని కాంపెన్సేట్ చేస్తారు. సో ఈ ఇంట్రెస్ట్ అయితే ఉంది మ్యానుఫ్యాక్చరర్ కి. ఇక్కడ అతని బిజినెస్ అతని ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయి, ఈ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇన్ కేస్ సెల్లర్ కానీ ఏదైనా లాస్ సఫర్ అయ్యాలంటే ఆ లాస్ ని కాంపెన్సేట్ చేస్తారు ఇండెమ్నిఫైయర్. వేరే కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో ఇక్కడ షూరిటీకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదండి. ద ఓన్లీ ఇంట్రెస్ట్ ఈస్ దట్ ద డెటార్ విల్ గెట్ ద అమౌంట్. సో ఇక్కడ మనకి షూరిటీ అనేవాడికి ఏ ఇంట్రెస్ట్ లేదు. కానీ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో ఇండెమ్నిఫైయర్ కి ఒక ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అలాగే ఇక్కడ ప్రైమరీ లయబిలిటీ అండి ఇండెమ్నిఫైయర్ ది. యాజ్ సూన్ యాజ్ ద ఇండెమ్నిటీ హోల్డర్ సఫర్స్, ద ఇండెమ్నిఫైయర్ షుడ్ పే ద లాస్ సఫర్డ్ బై ద ఇండెమ్నిటీ హోల్డర్. కానీ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో షూరిటీది సెకండరీ లయబిలిటీ అండి. బికాస్ ఓన్లీ వెన్ డెటార్ fails to pay the amount, then only the surety's liability arises. If the debtor pays all the amount, the surety's liability